డాక్టర్ కేర్ కన్నా డాక్టర్ ఫీజులు ఎక్కువైపోతున్నాయి. ఇంకో 10 yearsలో నేను చెప్తున్నా కదా, ఒక డాక్టర్ అనేటోడు గల్లీ ఒక డాక్టర్ ఉంటాడు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియదు. బోన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. And you won't believe 97% of our population is vitamin D deficient. Why has it happened? కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అని ఒక డిసీజ్ ఉంటుంది. ఎవరైతే 65-70లో హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోవాలో ఆ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ 30 to 35లో వస్తుంది. నేను కూడా ఒక స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సివియర్ బ్యాక్ ఎక్ చూసాను. దీస్ ఆర్ నాట్ బైక్స్ దట్ ఆర్ మెంట్ ఫర్ డ్రైవింగ్. ఆర్థో పిల్లోస్ అంటారు, ఆర్థో మ్యాట్రస్ అంటారు. ఇవి ఎంతవరకు నిజంగా యూజ్ ఉంటాయా సార్? అంటే అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. సాఫ్ట్ డ్రింక్స్ విల్ కిల్ ద బోన్. సాఫ్ట్ డ్రింక్స్ డైరెక్ట్లీ కాజ్. ఈ ఫ్లాట్ ఫుట్ అనేది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్? వెంకటేశ్వర పాదాలు అంటారు ఫ్లాట్ ఫుట్ అంటే. పిల్లలు కూర్చోవటము ఇలా బాసపట్టేసి కూర్చోరు, రెండు మోకాళ్ళు కింద వజ్రాసనం వేసినట్టు కూర్చుని కాళ్ళు బయటకు పెడతారు అన్నమాట. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే హిప్ ఇంటర్నల్ రొటేషన్లోకి వెళ్ళిపోతుంది. మేము విలేజెస్లో చాలా ఎక్కువ చూస్తుంటాం ఈ వ్యారస్ నీస్ అనేవి. ఏజ్ తక్కువ ఉంటే ఒక ఆపరేషన్ ఉంటుంది, ఏజ్ ఎక్కువ ఉంటే మార్పిడికే వెళ్ళాల్సి వస్తుంది. చాలామంది ఓల్డ్ పీపుల్ అందరూ బెండ్ అయిపోయి నడుస్తుంటారు సార్. బేసికలీ వీఆర్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ మంకీస్ అండి. ఉమెన్స్ చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతున్నారు. జాయింట్ కేర్ ఆర్ జాయింట్ హెల్త్ ఇంకా కొంచెం బెటర్గా ఉండాలి. ఇండియా ఇస్ ది నంబర్ 1 మార్కెట్ ఫర్ అడల్టరేటెడ్ ఫుడ్స్. పిఆర్పి ట్రీట్మెంట్ కూడా నీస్లో వాడుతున్నారు అని తెలిసింది సార్. గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో కూడా పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి మీకు తగ్గుతుందని చెప్తే దే ఆర్ ప్రాబ్లీ లైయింగ్. ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల, వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల మనం ఇప్పుడు ఎవరిని ఈ టాయిలెట్ వాడదని చెప్పం. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అని వచ్చినప్పటి నుంచి దర్ ఆర్ లాట్ ఆఫ్ రూమర్స్. నాకు రోబోటిక్ వద్దు. కేరళ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, కైరో అనేది చాలా ఎక్కువగా చూస్తాం. నిజంగా ఆర్తోని అంత డామినేట్ చేస్తాయి. అదే కరెక్ట్ అని నేను అనను, వాళ్ళు మనల్ని మీరే కరెక్ట్ అని కూడా అనరు. కైరోప్రాక్టర్ అంటారా వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్స్ దట్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్. క్రాక్ చేసిన తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రాక్ చేసిన తర్వాత పారలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్ వినయ్, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఐఎమ్ రియల్లీ హానర్ అండ్ ప్రివిలేజ్ అయ్యో మీరు ఈ సీట్లో ఉండి ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్తోని, మా వ్యూయర్స్తో షేర్ చేసుకోబోతున్నారు. థ్యాంక్ యూ, ఇట్స్ అ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అంటే మేము చాలా రెగ్యులర్గా ఆర్థోపెడిషన్ కన్సల్టెంట్స్ని, సర్జన్స్ని, లేదా షోల్డర్ నీ స్పెషలిస్ట్ని వీళ్ళందరినీ చూస్తుంటాం. బట్ వాట్ ఈజ్ సో స్పెషల్ ఇన్ రవితేజ గారు అంటే హీఈస్ అ స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్ ఆల్సో. సో దాని గురించి కూడా చాలా ఎక్కువగా డిస్కస్ చేయొచ్చు. బట్ దానికన్నా ముందు ఇప్పుడున్న సొసైటీలో సార్ ఎప్పటి నుంచో వస్తున్న చాలా మిత్స్, ఫ్యాక్ట్స్ ఇలా చాలా ఎక్కువగా ఉండిపోయాయి. అండ్ అది రిలేటెడ్ ఆర్థోలో చాలా ఎక్కువగా ఉండిపోయాయి సార్. ఈరోజు దాని గురించి ఎంతవరకు వీలైతే అంతవరకు క్లారిఫికేషన్ తీసుకొద్దామని నేను అనుకున్నాను సార్. డన్. ఎస్, ద ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఎప్పుడైనా ఆ కూర్చున్న గెస్ట్ నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ అంటే వాట్ ఇన్స్పైర్ టు చూస్ దిస్ ప్రొఫెషన్? దట్స్ మై క్వశ్చన్ సార్. ఇన్స్పిరేషన్ అంటే బేసికలీ వన్ ఆఫ్ మై అంకుల్స్ ఇస్ అ ఆర్థోపెడిక్ సర్జన్. సో ఆయనను చూసి ఆయన కూడా హీ లుక్స్ హ్యాండ్సమ్, హీస్ అ స్పోర్ట్స్ ప్లేయర్ అండ్ ఈజ్ ఆల్సో అన్ ఆర్థోపెడిక్ సర్జన్ అనమాట. సో ఐ వాంటెడ్ ఎమ్యులేట్ హిమ్. సూపర్ సార్. సార్ ఇంక స్టార్ట్ చేసేద్దాం డిస్కషన్. ఎప్పుడు కూడా మన హ్యూమన్ బాడీలో కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్, మైనర్ ప్రాబ్లమ్స్ అంటారు సార్, కొన్ని క్రిటికల్ కండిషన్స్, కొన్ని రెగ్యులర్గా. సో అసలు ఆర్థో అనే దాన్ని అసలు ఒక రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ పర్సన్ ఎలా దాన్ని కన్సిడర్ చేసుకోవాలి? ఒక డాక్టర్ సైడ్ నుంచి మీరు ఏ పొజిషన్లో ఆర్థో అనే ఒక ప్రాబ్లంతో వస్తే మీరు ఎలా ట్రీట్మెంట్ చూసుకుంటారండి? సో ఆర్థోపెడిక్ సర్జరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్, ఇది ఎమర్జెన్సీయా కాదా? ఒక పేషెంట్కి ఎమర్జెన్సీ, ఆర్థోపెడిక్స్లో ఎమర్జెన్సీ, ఎనీ ఫ్రాక్చర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ అండి. సో సేయింగ్ దట్ లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అంటాం. లాంగ్ బోన్ ఫ్రాక్చర్ అంటే తొడబొక్క, కాళ్ళు, చేతులు అంటే ఈ భాగం, ఫోర్ ఆర్మ్, నెక్, స్పైన్, మొత్తం నెక్, అప్పర్ బ్యాక్ అంతా, పెల్విస్, ఈ ఫ్రాక్చర్స్ అన్నీ కూడా ఎమర్జెన్సీస్. ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. యూ థింక్ యూ హ్యావ్ ఎ ఫ్రాక్చర్, ఆబ్వియస్లీ ఆ పెయిన్కి మీరు హాస్పిటల్కి రావాల్సిందే. సరే, వేల దగ్గర చిన్న క్రష్ ఇంజురీస్ అవుతాయి, డోర్లో పడతాయి, పెయిన్ వస్తుంది. సో పెయిన్ వచ్చి స్వెల్లింగ్ వస్తుంది, ఫ్రాక్చర్ అయి ఉండకపోవచ్చు, కానీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వేళ్ళ దగ్గర తిమ్మిరి రావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పెయిన్ దట్ ఈస్ బియాండ్ యువర్ థ్రెషోల్డ్ అండ్ ఇఫ్ యూ థింక్ దట్ యూ హెవ్ ఇంజూర్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ వే దట్ ఈస్ నాట్ నార్మల్ ఫర్ యూ. చాలామందికి మామూలుగా ఇప్పుడు నడుస్తూ ఉంటే డోర్ ఎడ్జ్ తగులుతుంది, మోకాలు చిప్పకు తగులుతుంది, నొప్పి వస్తుంది, తగ్గిపోద్ది. అలా కాకుండా ఇంకా ఎక్కువ పెయిన్ ఉంది, then you have to come to the hospital. If you have a fracture or not have a fracture, better come to hospital, get an X-ray done. సింపుల్ ఇన్వెస్టిగేషన్, 400 రూపాయలు 1000 రూపాయలు ఉంటుంది, చేసుకుని మనకు ఫ్రాక్చర్ ఏం లేదంటే హ్యాపీ. సో ఆర్థోపెడిక్స్లో ఎమర్జెన్సీస్ ఆర్ ఫ్రాక్చర్స్, డెఫినెట్లీ ఫ్రాక్చర్స్. మేజర్ ఎమర్జెన్సీస్, లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీస్ ఆర్ పెల్విస్ ఇంజురీస్, ఎసిటాబులమ్ ఇంజురీస్, నెక్ ఇంజురీస్, బ్యాక్ ఇంజురీస్, ఇవన్నీ లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి. యా సార్, అంటే ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి నేను సైన్స్ అనే ఒక బుక్ ఓపెన్ చేసినప్పటి నుంచి
బోన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. ఇప్పటి వరకు మేము అదే వింటున్నాం సార్. బట్ ఇప్పుడు వచ్చిన సరౌండింగ్స్ బట్టి వల్ల కానీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ మెల్లగా ఇన్ ద టీనేజర్స్ ఆల్సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ బోన్స్ వల్లే వస్తూ ఉన్నాయి. బట్ ఇంత డ్రాస్టికల్ చేంజ్ మీరు ఈ ప్రొఫెషన్లో చూస్తున్నప్పుడు వాట్ ఆర్ ద మెయిన్ రీజన్ సార్? ఒకప్పుడు ద స్ట్రాంగెస్ట్ పార్ట్ అయ్యింది, ఇప్పుడు అది చాలా ఫాస్ట్గా వీకెస్ట్ పార్ట్గా మారిపోతుంది కదా. సో అది దానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సరే, ఈ క్వశ్చన్ నేను 2 టైమ్స్గా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటికి కూడా మన బాడీలో మన బోనే స్ట్రాంగెస్ట్ పార్ట్. అయితే యూ షుడ్ థింక్ అబౌట్ అదర్ ఆర్గన్స్, ఇంకా ఎంత చండాలంగా ఉన్నాయో ఆలోచించండి. సెకండ్ థింగ్, వై హ్యాజ్ ఇట్ హ్యాపెండ్? సి, మనం బేసికలీ ఏమైందంటే లాస్ట్ 10-15 ఇయర్స్లో యూ మైట్ కాల్ ఇట్ గ్లోబలైజేషన్, యూ మైట్ కాల్ ఇట్ డెవలప్మెంట్, వాట్ ఎవర్ వగేరా వగేరా ఏదైనా కారణాలు ఉండొచ్చు. మన లైఫ్ స్టైల్ మారింది. మనది యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళందరూ కూడా నెమ్మదిగా సెడెంటరీ లైఫ్ స్టైల్స్కి వస్తున్నారు. సెడెంటరీ లైఫ్ స్టైల్స్కి వచ్చిన వాళ్ళు అయ్యో ఇప్పుడు నేను సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయాను సడన్గా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. సో ఏమవుతుందంటే నేను చూసే చాలా వరకు సినారియోస్ వీళ్ళందరూ ఈ పేషెంట్స్ అందరూ కూడా రీక్రియేషనల్ అథ్లీట్స్. అంటే వాళ్ళు అథ్లెట్స్ కాదు, అంటే ఎప్పుడో చిన్నప్పుడంతా శ్రీ చైతన్య నారాయణలో చదువుకుని బాగా సీట్లు తెచ్చుకుని ఎప్పుడు చదువుకుని స్పోర్ట్స్ అనే ఎక్కువ స్పోర్ట్స్ లేకుండా ఉన్నవాళ్ళు సడన్గా ఒక 10 years తర్వాత దే రియలైజ్ దట్ దే ఆర్ కొంచెం హెల్దీ, అంటే ఇన్ ద సెన్స్ కొంచెం లావు ఉన్నారు, లేకపోతే మనం ఇప్పుడు హెల్త్ గురించి జాగ్రత్త పడాలి, టీవీలో నారాయణ చెప్పేది విని ఫిట్నెస్ కోసం వస్తారు. అప్పుడు ఇంజురీస్ అవుతాయి. సో దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ లిగమెంట్ ఇంజురీస్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవ్వడం అట్లాంటివి అవుతాయి. అదర్వైజ్ ఆల్రెడీ ఒబిసిటీ ఉన్నవాళ్ళు, ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేని వాళ్ళు, డయట్ ప్రాపర్గా లేని వాళ్ళు, వాళ్ళకి బోన్ పెయిన్స్ వస్తాయి. అండ్ యూ వోంట్ బిలీవ్ 97% ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ వైటమిన్ డి డెఫిషియెంట్. చాలా రేర్గా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండకుండా ఉంటుంది. సో అందుకే నేను ఇప్పుడు చాలామంది హెల్త్ టాక్స్ ఇస్తుంటాను కంపెనీస్లో, ఎస్పెషల్లీ ఆ ఏజ్ గ్రూప్ 20 to 26 ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, వైటమిన్ డి కానీ కాల్షియం కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు షాప్కి వెళ్ళి కొనుక్కుని కూడా తినచ్చు. అది చెయ్యండి. యూ విల్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ బోన్ పెయిన్, యూ విల్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ డాక్టర్ విజిట్స్. I keep telling them out, take vitamin D every day, you will keep the doctor away. So that's the best thing. సో ఇప్పుడు ఇది చేంజ్ అవ్వడానికి డ్రాస్టికల్ చేంజెస్ ఇవి అంటారా సార్? అంతే, మరి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. మనం అంతకుముందు అమ్మ పెట్టే ఫుడ్ కన్నా కూడా ఇప్పుడు మనం బర్గర్లు పిజ్జాలు తింటూ ఉంటాం. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఏమైంది, ఇంత ఈజీ కదా, స్విగ్గీ ఆర్డర్ చేసుకుని ఈజీ, సో స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటాం. మనం ఫుడ్ కోసం కష్టపడట్లేదు, ఆ వచ్చే ఫుడ్ అంతా కూడా సరిగా లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది, హై షుగర్స్ ఉంటాయి, దాంట్లో ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది? ప్రోటీన్ ఉంటేనే, మనం ప్రోటీన్ ఇంటేక్ చేసుకుంటేనే మన బాడీలో అమైనో యాసిడ్స్ అన్నీ వచ్చి మనం మజిల్ బిల్డ్ చేయగలుగుతాము, బోన్ బిల్డ్ చేయగలుగుతాం. వెన్ వీఆర్ ఆల్వేస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్వేస్ హ్యావింగ్ హై షుగర్ ఫుడ్, ఎక్కడ వస్తుంది ప్రోటీన్? రాదు. అందరు బలంగా దిట్టంగా ఉంటారు, కానీ దెబ్బ తగిలితే భరించలేరు. అది గ్రేట్ సార్. సార్ ఇప్పుడు నేను ఒక స్టోరీ మీకు చెప్పాలనుకున్నా. ఈజ్ మై కజిన్స్ చైల్డ్. సో విలేజ్లో రోడ్డు మధ్యలో ఉన్నారు, ఆటో ఇలా వస్తుంది, ఆ ఆటో ఎక్కడ ఇతనికి డాష్ వస్తుంది, యాక్సిడెంట్ అవుతుందని ఆ అబ్బాయి చేపట్టుకొని చాలా గట్టిగా లాగారు. దెన్ అతనికి ఫ్రాక్చర్ అయిందో ఏమైందో తెలియదు, సివియర్ పెయిన్ తనకు వచ్చింది. విలేజెస్లో మా అందరికీ తెలిసినట్టే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఫస్ట్ తీసుకెళ్ళాం. అతను ఒక ఇంజెక్షన్ వేసాడు, పెయిన్ కిల్లర్ వాట్ ఎవర్, తగ్గిపోద్ది అన్నారు. ఇంకా తగ్గలేదు. ఒక 2-3 days తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ మెల్లగా ఒక జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళమన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఒక 5 days చూశారు. అదంతా అయిపోయింది. మా దగ్గర కూడా అవ్వదు, చివరికి ఆర్థో దగ్గరికి వెళ్ళండి అని అన్నారు. అంటే అసలు ఒక చిల్డ్రన్ అనేవాళ్ళు ఏ స్టేజ్లో ఒక ఆర్థోని కన్సల్ట్ అవ్వాలి సార్? ఇప్పుడు విలేజెస్లో ఉన్నవాళ్ళు, మాకున్న ఒకే ఒక్క సోర్స్ ఆర్ఎంపీ, మేము ఆర్థో దగ్గరికి వెళ్ళాలంటే మాకు ఇంత అవేర్నెస్ టైం తీసుకుంది. బట్ మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి హౌ డు వీ కన్సల్ట్ డైరెక్ట్? ఏ సిచ్యువేషన్స్లో డైరెక్ట్గా చిల్డ్రన్స్ని ఆర్థోపెడిషన్ దగ్గరికి తీసుకురావచ్చు? సి, ఎనీ పీడియాట్రిక్ అయినా సరే, అడల్ట్ అయినా సరే అండి, ఇప్పుడు మీ అబ్బాయిని లాగారు, సో అబ్బాయికి పెయిన్ వచ్చింది. ఫస్ట్ థింగ్ ఈజ్ మన ఇది ఇట్ ఈస్ అన్ ఇంజురీ. ఒక చిన్న బాబుకి కానీ పాపకు కానీ ఒక ఏజ్ ఉన్నా లేకపోయినా ఏదైనా సరే ఇంజురీ అయితే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర రావాలి. ఎనీ ఇంజురీ, ఇట్ కెన్ బి యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఇంట్లో పడిపోవడం కావచ్చు. ఇంజురీస్ అనేవి ఆర్ ట్రీటెడ్ బై ఆర్థోపెడిక్ సర్జన్స్ మ్యాక్సిమం. ప్లస్ ఇంకోటి 2 differentiations ఉంటాయి. మనం యాక్సియల్ స్కెలిటన్ అంటే మధ్యలో భాగం, ఫేసు, మెడ, స్పైన్, ఇదంతా యాక్సియల్, మధ్యలోది ఇది అపెండేజెస్ అంటారు, అపెండిక్యులర్ స్కెలిటన్. సో వీటన్నిటి కూడా ఫస్ట్ ఆర్థోపెడిక్స్కే రావాలి. మేబీ మిగతా ఇంజురీస్ స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళొచ్చేమో, కానీ బట్ ఆల్ లిమ్స్, అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కానీ, థైజ్, లెగ్, ఫోర్ ఆర్మ్, ఫింగర్స్, హ్యాండ్స్, ఎనీ ఇంజురీ, ఎనీ పెయిన్, ఫస్ట్ కమ్ టు ద ఆర్థోపెడిక్ సర్జన్. అదర్వైజ్ కడుపు నొప్పి ఉంది, ఏమీ ఇంజురీ లేదు, బాగా కడుపు నొప్పి వస్తుంది పిల్లలకి, జనరల్ సర్జన్. ఫీవర్, ఫిజిషియన్, అట్లా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ చెప్పారుగా, జాయింట్స్లోని ఏది వచ్చిన ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళి, సో అలాగే మా బ్రదర్కి బ్యాక్ పెయిన్, సో ఆర్థోని కన్సల్ట్ అయ్యాం. ఆర్థోని కన్సల్ట్ అవ్వగానే
దెన్ హీ సజెస్ట్ న్యూరో సర్జన్ దగ్గరకు ఒకసారి కూడా వెళ్ళండి. వాళ్ళు ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ నర్వ్స్ ఆర్ ఇన్ ద బ్యాక్ బెయిన్ ఇవి కూడా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆర్థోకి న్యూరోకి ఏమైనా కనెక్షన్ ఉందా? సో అంటే సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ లాస్ట్ 20 years నుంచి ఏమవుతుందంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆర్ నాట్ ఆపరేటింగ్ ఆన్ ద స్పైన్ ఎనీమోర్. ఎందుకంటే వీ హ్యావ్ సో మచ్ వర్క్ ఇన్ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ ఆఫ్ అదర్ లిమ్స్. ఇప్పుడు థై కానీ ఫీమర్ కానీ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయడం కానీ, లిగమెంట్ ఇంజరీస్ కానీ, షోల్డర్లో మనకి ఆర్థ్రోస్కోపిక్ రిపేర్స్ కానీ, ఫ్రాక్చర్స్ ట్రీట్ చేయడం కానీ, ఇవన్నిటికి ఇంత వర్క్ ఎక్కువైపోయిందంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్పైన్ ఇంజరీస్ అనమాట, ఎస్పెషలీ స్పైన్. సో సౌత్ ఇండియాలో ఎక్కువ చూస్తాం ఇది, ఎస్పెషల్లీ మన ఏపీ తెలంగాణలో కూడా ఆర్థో స్పైన్ సర్జన్స్ అని సపరేట్గా ఉంటారు. సో మళ్ళీ ఆర్థో స్పైన్ సర్జన్ అంటే దే డోంట్ ఆపరేట్ ఆన్ ద నీస్, దే డోంట్ ఆపరేట్ ఆన్ ద హిప్స్, దే డోంట్ ఆపరేట్ ఎనీ ఫ్రాక్చర్స్, దే డూ ఓన్లీ స్పైన్ వర్క్. న్యూరో సర్జన్స్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళకి న్యూరో సర్జరీ వాళ్ళ ట్రైనింగ్లోనే స్పైన్ ఉంటుంది కాబట్టి ఆర్థోపెడిక్స్ వాళ్ళు మనకి ఈ స్పైన్ ఎందుకు ఇది ఇంకో బర్డన్ లాగా అనిపించి వాళ్ళు గ్రాడ్యువలీ స్టార్టెడ్ గివింగ్ స్పైన్ కేసెస్ టు న్యూరో సర్జన్. బట్ టెక్నికలీ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఈజ్ ఫిట్ ఇనఫ్ టు ట్రీట్ ఎనీ స్పైన్ కేస్. ఇట్ ఈస్ హిస్ చాయిస్ నాట్ టు ఆపరేట్, అంతే. గ్రేట్ సార్. మేము ఒక చిన్నప్పుడు మాకు తెలియని అవేర్నెస్లో మేము చేసిన ఒక చిన్న మిస్టేక్స్ ఇప్పుడు ఒక టీనేజర్స్కి కానీ లేకపోతే ఒక యంగ్ అడల్ట్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత అవి ఏమైనా రెప్లికేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? బేసిక్గా మనం ఇది కొంచెం చూస్తామండి. కొంచెం లో సోషో ఎకనామిక్ స్టేటా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు లెట్ ఇట్ బి బికాస్ ఆఫ్ కన్సాంగినస్ మ్యారేజ్ కానీ ఏమైనా క్లబ్ ఫుట్ ఉంటుంది, అంటే 2 కాళ్ళు స్ట్రైట్ ఉండవు, లోపల తిరుగుంటాయి. ఇలాంటి డిఫార్మిటీస్ కానీ, చేతులలో కొంచెం బెండ్ ఉండటం కానీ అవన్నీ చూపించరు. ఎందుకంటే వాళ్ళకి అసలు అవేర్నెస్ ఉండదు, డాక్టర్ దగ్గర తీసుకురావాలి అని చూపించరు అనమాట. కొంచెం అంటే గ్రాస్గా ఇప్పుడు పేరెంట్స్ సొసైటీలో ఎవరైనా చూసి అంత గ్రాస్గా ఉన్న వాళ్ళు తెస్తారు, చాలా బ్యాడ్గా ఉంటే ఖచ్చితంగా తీసుకొస్తారు. కానీ కొన్ని చిన్నవి తెలియవు అనమాట. అవి వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉంటారు కానీ ఇది ఏం కాదులే తగ్గిపోతుందిలే అనుకున్న వెయిట్ చేస్తూ ఉంటారు. 1 year 2 years 3 5 నెమ్మదిగా ఎప్పుడో పెద్ద ఎంతో తెస్తారు. సో అప్పుడు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్. అంటే పేరెంట్స్కి ఏం చెప్తారంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం పిల్లల్ని, ఎవ్రీ 2-3 months ఒకసారి పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళమని చెప్తారు. పీడియాట్రిషియన్ ఇస్ ద బెస్ట్ పర్సన్. పిల్లలు చూస్తారు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు, ఏమన్నా ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉంది అనిపిస్తే వాళ్ళు పంపిస్తారు. సో నువ్వు ప్రతిసారి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర రావాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో మనకు తేడా అనిపిస్తుందంటే చెప్పాలి. మనకు ఎందుకంటే టు థింక్ దట్ అరే మన ఇంట్లో ఎవరు మనకు కంప్లైంట్ చేయట్లేదు కదా అని పట్టించుకోకుండా ఉండటం కరెక్ట్ కాదు. చాలామంది ఏమవుతుందంటే పిల్లలు కూర్చోటము ఇలా బాసపట్టేసి కూర్చోరు, 2 మోకాళ్ళు కింద వజ్రాసనం వేసినట్టు కూర్చుని కాళ్ళు బయటకు పెడతారు అనమాట. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే హిప్ ఇంటర్నల్ రొటేషన్లోకి వెళ్ళిపోతుంది. పెద్ద కొద్ది కాళ్ళు అడుగులు ఇలా పడకుండా ఇలానే నార్మల్ ఉంటాయి, అడుగులు ఇలా పడతా ఉంటాయి, లోపల పడతా ఉంటాయి. దానివల్ల మోకాలు నొప్పులు, హిప్ పెయిన్స్ అన్నీ వస్తాయి. సో అది చిన్నప్పుడే కరెక్ట్ చేయాలి. సో చాలామంది చూసినప్పుడు ఇప్పుడు నాకు కూడా డాటర్ ఉంది, అట్లా కూర్చుంటుంది, నేను చెప్తా అట్లా కూర్చోవద్దు, కరెక్ట్గా కూర్చోవాలి. అప్పుడు అది తీసి కూర్చుంటుంది. పిల్లలకి మనం అవగాహన ఉంటుంది కదా, వాళ్ళకి తెలీదు, మనం తెలుసుకోవాలి. అందుకని సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఆల్వేస్ అబ్జర్వ్ యువర్ చైల్డ్. అబ్జర్వ్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోయినా సరే ఎవ్రీ 3 months ఒకసారి పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే 5 to 7 years దాటిన తర్వాత సెట్ అయిపోతాయి మూమెంట్స్ అన్ని, అప్పుడు మనం కరెక్ట్ చేయలేం. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ ఆ కాళ్ళు, మేము విలేజెస్లో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ వ్యారస్ నీస్ అనేవి ఆర్ దొడ్డి కాళ్ళు అంటూ ఉంటారు కదా. దీనికి ఈ ప్రాబ్లం చిన్నప్పుడు వీళ్ళు కరెక్ట్ చేయకపోవడం వల్ల, లేకపోతే వీళ్ళు అప్బ్రింగింగ్, లేకపోతే వీళ్ళు ఆ అడల్ట్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మిగతా చేంజెస్ వల్ల ఇవాళ అవుతూ ఉంటాయి సార్? మన వ్యారస్ నీస్ అనేవి డిఫరెంట్, అంటే అది జెనెటిక్గా ఉండొచ్చు కొంతమందికి. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మోకాలు అరుగుదల వల్ల వచ్చే నీస్ ఉంటాయి, అవి వైరస్ నీస్ అంటారు. చిన్నప్పుడే వైరస్ వచ్చింది అనుకోండి, అవి డెఫిషియన్సీస్ వల్ల వస్తాయి. సో రికెట్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ, వైటమిన్ డి డెఫిషియన్సీ. సింపుల్గా చెప్పాలంటే పిల్లలలో వైటమిన్ డి కంటెంట్ సరిగా లేకపోతే కనుక వచ్చే డెఫిషియన్సీని రికెట్స్ అంటారు. ఈ రికెట్స్లో 2 రకాలు చూస్తాం. ఒకటి దొడ్డికాలు ఇట్లా బెండ్ అయితే, ఇంకోటి నాక్ నీస్, 2 తగులుతూ ఉంటాయి. ఎటు సైడ్ ప్రెషర్ ఎక్కువ పడుతుందో అటు సైడ్ డిఫార్మిటీ వస్తూ ఉంటుంది. సో ఇది కామన్గా చూస్తాం. దీన్ని చిన్నపిల్లల్లో అయితే చాలా ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. మా వైటమిన్ డి డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకుంటే సెట్ అయిపోతూ ఉంటుంది. రికెట్స్ అనేది ఈజ్ ఎ వెరీ నార్మల్ థింగ్ ఫర్ ఎనీ చైల్డ్ హూ ఇస్ నాట్, అంటే న్యూట్రిషన్ సరిగా లేని వాళ్ళకి. సో వాళ్ళకి మనం ట్యాబ్లెట్స్ ఇస్తాము, లేకపోతే సిరప్లు పెడతాం, సెట్ అవుతుంది. కానీ పెద్దోళ్ళలో ఎవరికైతే ఒక 10 years నుంచి ఆ మోకాలు అరుగుదల ఉందో, 10 years నుంచి ఆ వైరస్ నీస్ ఉన్నాయో, మోకాలు దొడ్డికాలు లాగా ఉన్నాయో, వాళ్ళకి మనము ఇట్లా చేయలేం. ఏజ్ తక్కువ ఉంటే ఒక ఆపరేషన్ ఉంటుంది, ఏజ్ ఎక్కువ ఉంటే మార్పిడికి వెళ్ళాల్సి వస్తుంది, మోకాల మార్పిడి వరకే వెళ్ళాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు ఇదే చిన్నపిల్లల్లోని కొంతమందికి ఫ్లాట్ ఫుట్ వస్తూ ఉంటుంది సార్. అది మన తెలుగు సైడ్ ఎక్కువగా మీకు ఫ్లాట్ ఫుట్ ఉందంటే చాలా అదృష్టం,
సో మీరు ఏం ఫీల్ అవ్వకండి, మీరు చెప్పుకుని లేకపోతే మీరు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి అంట. బట్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషన్ సైడ్ ఈ ఫ్లాట్ ఫుట్ అనేది అడ్వాంటేజ్ ఆ డిసడ్వాంటేజ్? వెంకటేశ్వర పాదాలు అంటారు ఫ్లాట్ ఫుట్ అంటే, కరెక్ట్. బట్ అడ్వాంటేజ్ ఏమి ఉండదండి. చిన్నప్పుడు అయితే మనకి ఏం తెలియదు. సో మనకు బికాజ్ వీ హ్యావ్ స్ట్రాంగ్ లిగమెంట్స్, వీ హ్యావ్ స్ట్రాంగ్ బోన్స్, మనకు అసలు ఏం ఇష్యూస్ ఉండవు. వెరీ రేర్ ఒక 100 మంది పేషెంట్స్, లెటెస్ట్ సే 15 years old, 15 years ఏజ్ కన్నా తక్కువ వాళ్ళు ఒక 100 మంది చూస్తే విత్ ఫ్లాట్ ఫుట్, హార్డ్లీ 5 or 6 people హ్యావ్ పెయిన్. అసలు పెయిన్ కూడా ఉండదు. కానీ పెద్ద కొద్ది ఏమవుతుందంటే బాడీ సెట్ అవుతుంది, లిగమెంట్స్ అన్ని టాట్ అవుతూ ఉంటాయి, వేర్ అండ్ టేర్ ఉంటా ఉంటుంది. సో నెమ్మదిగా ఎఫెక్ట్ మారుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా పెయిన్ స్టార్ట్ అవుతుంది. అయితే చిన్నప్పుడే ఫ్లాట్ ఫుట్ డిటెక్ట్ చేస్తే కనుక వీ డోంట్ హ్యావ్ టు ఆపరేట్. అన్నిటికీ ఆపరేషన్ చేయాలని రూల్ లేదు, అసలు అవసరం కూడా పడదు. మనం ఏం చేస్తామంటే ఆ ఫ్లాట్ ఫుట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక సైడ్ ఒక లిగమెంట్ తక్కువ ఉంటుంది, మీడియల్ ఆర్చ్ సపోర్ట్ అంటాం అనమాట. సో దాన్ని ఇస్తాం వాళ్ళకి. అదేంటి చిన్న సాక్స్ లాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నారనుకోండి, అంతే సింపుల్. దట్ ఈస్ ద సింప్లెస్ట్ వే టు ట్రీట్ ఇట్. పెద్దప్పుడు రాదు. ఒకవేళ ఇది చేయకుండా ఇంటెన్స్గా వాకింగ్ చేసేవాళ్ళు, లేకపోతే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ఇవన్నీ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్లాట్ ఫుట్ ఉంటుంది, ఎప్పుడు డిటెక్ట్ చేయరు. సడన్గా 25-26 yearsకి నెమ్మదిగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. యాంకిల్ పెయిన్ వస్తుంది, హీల్ పెయిన్ వస్తుంది, ముందు 4 foot పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్స్తో వస్తారనమాట. అప్పుడు ఇన్సిడెంటల్గా మనకి ఇది ఫ్లాట్ ఫుట్, అందుకని మీకు ఇవన్నీ వచ్చినాయని చెప్తాం. అదే పిల్లలు చూసినప్పుడు అప్పుడే కరెక్ట్ చేసుకుంటే పెద్ద ఎంత రావు. ఎస్, గ్రేట్ సార్. ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వాంటేజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎంత కేర్ తీసుకుంటారంటే చైల్డ్ న్యూట్రిషన్ ఎన్ని రకాలుగా కావాలో, చైల్డ్ హెల్త్ ఎలా ఉండాలో మొత్తం అంతా కేర్ తీసుకుంటుంటారు. బట్ ఈ జాయింట్ హెల్త్ అనే దాని గురించి కాల్షియం అనే ఒకదాన్ని యాడ్ చేసుకుంటూ జాయింట్ హెల్త్ అని మనం కీప్ చేసుకుంటూ కేర్ చేసుకుంటూ ఉంటాం. బట్ వన్స్ మాకు ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా మారింది, మీలాంటి ఆర్థో సర్జన్స్ కలిసినప్పుడు మీరు సజెస్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం సార్. బట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ జాయింట్ కేర్ ఆర్ జాయింట్ హెల్త్ ఇంకా కొంచెం బెటర్గా ఉండాలి అంటే మీరు సజెస్ట్ చేసేది ఏదైనా ఉంది సార్? సో బేసికలీ ఏంటంటే మన లాస్ట్ 10 yearsలో అయితే కొంచెం మారింది తినటము, ఫుడ్ హ్యాబిట్స్ పిల్లలు కూడా మారినాయి. కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ఇస్ గో బ్యాక్ టు వాట్ ఆర్ పేరెంట్స్ వర్ డూయింగ్. సో మా పేరెంట్స్ ఎలా పెంచారు, లేకపోతే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా పెంచారు, అది చేసుకుంటే చాలు. యాక్చువల్లీ ఇప్పుడున్న ఫుడ్ ఏంటంటే మనం బయట స్టోర్స్లో దొరికేది కూడా నథింగ్ ఈజ్ కరెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్డ్. అండ్ ఇండియా ఈజ్ ది #1 మార్కెట్ ఫర్ అడల్టరేటెడ్ ఫుడ్స్. సో వరల్డ్లో ఎక్కడైనా సరే స్క్రాప్ మెటీరియల్ ఉంటుంది, అది ఇండియాకి వస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనం తినే దాంట్లో వాడు ఇస్తాడు ఇంగ్రీడియంట్స్లో ప్రోటీన్స్ ఇన్ ద సోర్సెస్, కాల్షియం సోర్సెస్ అని ఉంటుందని గ్యారంటీ లేదు. బేసిక్గా అది గ్యారంటీ లేదు. ఇక్కడ తినే ప్రోడక్ట్ ఇక్కడ తిని వేరే కంట్రీకి వెళ్ళి అదే ప్రోడక్ట్ మీరు టేస్ట్ చేస్తే కనుక టేస్ట్ కూడా డిఫరెన్స్ వస్తుంది. సో అందుకని వాట్ ఐ సజెస్ట్ బేసిక్లీ పేరెంట్స్ నా దగ్గరికి వస్తే ఎట్లా బోన్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే సింపుల్గా మిల్క్ బాగా ఇవ్వండి, టొమాటో పప్పు పెట్టండి, టొమాటోస్ ఉంటాయి, పప్పు ఉంటుంది, డేట్స్ ఉంటాయి, ఇవన్నీ న్యాచురల్గా వచ్చేవి. సో అట్లీస్ట్ ఏదో ఒకటి దాంట్లో 50% అన్నా మనకి వస్తే చాలని చెప్తాం అన్నమాట. అంతేగాని డైరెక్ట్గా ప్రోడక్ట్స్ తీసుకోండి, సప్లిమెంట్స్ తీసుకోండి అని చెప్పం పిల్లలకి, అవసరం లేదు. బికాస్ దే హ్యావ్ దట్ ఎబిలిటీ టు అబ్జార్బ్ ఎ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ బేసిక్ స్టఫ్. మిల్క్, ఎగ్స్, కాల్షియం కోసము టొమాటోస్, డేట్స్, మన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సింపుల్ థింగ్స్, ఆర్గానిక్ ఫుడ్, అంతే. సూపర్ సార్. సార్ నేను రీసెంట్గా ఒక హెడ్లైన్ చదివాను, సాఫ్ట్ డ్రింక్స్ విల్ కిల్ ద బోన్స్ అని నేను ఒకటి చదివాను సార్. ఈజ్ ఇట్ ట్రూ? ఒకవేళ జరిగితే అలాంటి ఫుడ్స్ ఇంకేమైనా ఉన్నాయి సార్? మేము తెలియకుండా చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా ఎంజాయ్ చేసి చాలా బాగా వాటిని ఎంజాయ్ చేస్తూ చేసినవి, ఇప్పుడు ఈరోజు అవి చాలా చాలా పెద్ద రిస్క్ అనేవి. సాఫ్ట్ డ్రింక్స్ డైరెక్ట్లీ విల్ నాట్ కాజ్ బోన్ డ్యామేజ్, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యు ఆర్ టేకింగ్ ఇన్. మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్ డ్రింక్స్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ what do you call additives which in a indirect way can cause bone depreciation. సో దానికి ఏమవుతుందంటే ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ అన్నిట్లో ఉండదు. మనం ఏది అని చెప్పలేం. సో యాజ్ ఎ బ్లాంకెట్ రూల్ ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకునే ముందు యాజ్ ఎ బ్లాంకెట్ రూల్ ఇట్స్ ఎ కార్బోనేటెడ్ డ్రింక్, ఇట్ ఈస్ హై ఇన్ షుగర్స్. వాట్ ఎవర్ ఇస్ హై ఇన్ షుగర్స్, వన్స్ ఇట్ గోస్ ఇన్ ఇట్ విల్ మేక్ యువర్ బాడీ ప్రొడ్యూస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ షుగర్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బరువు పెరిగి బోన్స్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. అదే సేమ్ కంటెంట్ ఇఫ్ యూ టేక్ సమ్ కైండ్ ఆఫ్ మిల్క్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అదర్ ప్రోటీన్ సబ్స్టాన్సెస్, మీకు బోన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే వీ టెల్ పీపుల్ టు అవాయిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కార్బోనేటెడ్ డ్రింక్స్. వెరీ సింపుల్, ఫర్గెట్ అబౌట్ హ్యావింగ్ బోన్ హెల్త్ ఆర్ నాట్, యు ఆర్ ఎనీవే గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ సెల్ఫ్. సో డైరెక్ట్గా బోన్ మీద పడిందా లేదా అనేది సెకండరీ, ఈ రోజు పడకపోయినా రేపు పడుతుంది, అంతే తేడా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఆ కార్బోనేటెడ్ డ్రింక్స్ అన్నింటిలో కూడా చాలా వరకు పెస్టిసైడ్స్ ఉంటాయని అంటారు.
ఎంతవరకు తెలియదు, బట్ ఉంటే అసలు ఆ రిస్క్ ఎందుకని. సో స్టిక్ టు న్యాచురల్ సబ్స్టెన్సెస్, స్టిక్ టు బాదం మిల్క్ కూడా తాగొచ్చు, మిల్క్ తాగొచ్చు, వేరే అలాంటి డ్రింక్స్ ఆర్ బెటర్. ఎస్ సార్, ఓస్టియోపోరోసిస్ అని మీరు యూజ్ చేశారు. ఇప్పట్లోని ప్రతి పేరెంట్స్, ప్రతి ఏజ్ క్రైటీరియా ఉన్న ప్రతి ఒక్కరికి దీనివల్ల కొన్ని వల్ల ఎర్లీ సైన్స్ వల్ల కూడా దీన్ని కొంతమంది ఫీల్ అవుతున్నారు, కొంతమంది సఫర్ అవుతున్నారు దీనివల్ల. అసలు ఇప్పుడులో అసలు ఓస్టియోపోరోసిస్కి అసలు ఏజ్ క్రైటీరియా లేకుండా పోవడానికి ద మెయిన్ రీజన్ ఏంటి సార్? ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ ఫుడ్ అండి. ఆస్టియోపోరోసిస్ అనేది బేసికలీ ఆస్టియోపోరోసిస్ నథింగ్ బట్ ద క్వాలిటీ ఆఫ్ బోన్ ఇస్ డిక్రీజింగ్. 100 గ్రామ్ బోన్ ఉంటే ఆ బోన్లో దాని కంటెంట్ అనేది యాక్చువల్లీ అంత ఉండదు. సో అదే 100 గ్రాములు వేరే మనిషిలో ప్రాపర్ బోన్ ఉంటే ఈ ఆస్టియోపోరోటిక్ ఇండివిజువల్లో బోన్స్ ఉండదు అనమాట. అది ప్రాబ్లం. సో ఎందుకు ఇట్లా అవుతుంది అనే దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే దెర్ ఆర్ 2 థింగ్స్. వైటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, ఈ 3 ఎలిమెంట్స్ మనం తీసుకున్నప్పుడు కరెక్ట్గా తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ రాదు. కరెక్ట్గా తీసుకున్న కడుపులో నుంచి బ్లడ్కి వెళ్ళి బ్లడ్లో నుంచి బోన్కి వెళ్ళాలి. ఈ ప్రొసీజర్ అంతా అవ్వడానికి లోపల హార్మోన్స్ కరెక్ట్గా ఉండాలి. దానికి పారాథైరాయిడ్ హార్మోన్ ఉంటుంది. అది కరెక్ట్గా ఉన్నా కూడా అది బాగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మనం విమెన్లో చూస్తాం ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఎర్లీ ఆన్సెట్. ఎందుకు అవుతుందంటే దే ఆర్ ప్రాబ్లమ్ ఇన్ థైరాయిడ్స్ ఉంటాయి. కొంతమంది హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది ఒబీస్ పేషెంట్స్ ఉంటారు. వీటన్నిటిలో ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల పారాథైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఆ పారాథైరాయిడ్ హార్మోన్ అనేది సరిగా ఉండకపోయేసరికి వాళ్ళు వైటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం నార్మల్గా తీసుకున్నా కూడా అది బోన్కి వెళ్ళదు. సో అట్లాంటప్పుడు ఎర్లీ ఆన్సెట్ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే దాన్ని ఆస్టియోపీనియా అంటాం. మొత్తం పొరోసిస్ అంటే ఫ్రాక్చర్ అయ్యే కెపాసిటీ ఉండదు, బట్ స్టిల్ దెర్ ఇస్ బోన్ పెయిన్స్ ఉంటాయి. వీళ్ళందరికీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఓవర్లోడ్ చేస్తాం. వాట్ డూ వీ డూ ఓవర్లోడింగ్? వీ ఓవర్లోడ్ దెమ్ విత్ వైటమిన్ డి అండ్ కాల్షియం. ఎట్లా అంటే బొంబార్డ్ చేస్తాం అనమాట, తిను అన్నట్టు. అది చేసిన తర్వాత కూడా దే ఆర్ నాట్, అప్పుడు చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఆ బోన్ పెయిన్స్ తగ్గలేదంటే వీ గెట్ అ బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్ ఆర్ డెక్సా స్కాన్ ఉంటుంది, అది తీసి ఇంతమంది మనం ఈ స్కాన్ ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంతమందికి ఈ ఏజ్లో ఈ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎంత బోన్ ఉంటుందో నీకు ఎంత బోన్ ఉంది అని కంపేర్ చేసే స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ చూసుకుని దానికి ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అని నిర్ధారించిన తర్వాత ఇంజెక్షన్స్ పెట్టేస్తాం, ఇంకా తప్పదు. ఓకే. ఇంజెక్షన్ పెట్టిన తర్వాత ఒక 3 monthsకి సెట్ అవుతుంది. ఓకే సార్, అంటే ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్లో చూసుకుంటే చాలా క్యాంపెయిన్స్, చాలా అడ్వర్టైజ్మెంట్స్, మోర్ ఓవర్ నీ రీప్లేస్మెంట్ గురించి మేము చూస్తూ ఉంటాం ఆటోస్ మీద, టీవీస్లోని, వాళ్ళ హాస్పిటల్స్ ముందు. బట్ దాని వెనకాల ఎన్ని రూమర్స్ వస్తూ ఉన్నా మన హిప్ రీప్లేస్మెంట్ని సార్ ఈజీగా సర్జరీ ఆఫ్ ద సెంచరీ అంటూ ఉంటారు. బట్ అది ఎందుకు లైమ్లైట్లోకి రావట్లేదు? దాని రీజన్స్ కానీ దాని ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉన్నాయంటారు ఇప్పటిలోని. మనకి దిస్ ఇస్ గోయింగ్ బ్యాక్ టు మన యాన్సిస్టర్స్ ఎలా ఉన్నారండి. మనం బేసిక్ ఏంటంటే వీఆర్ అగ్రికల్చరల్ కమ్యూనిటీ. సో మనం ఏంటంటే కింద కూర్చుని వరి నాటడం అన్నీ చేసేవాళ్ళం. ప్లస్ మన ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి. సో అది కింద కూర్చుంటాం కదా, అందుకని ఏంటంటే మన హిప్స్ ఆర్ వెరీ మొబైల్. సో మనకి హిప్ ఆర్థరైటిస్ చాలా తక్కువ ఉంటుంది యూఎస్, యూకేతో కంపేర్ చేస్తే. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి వెస్ట్రన్ కమోడ్సే వాడతారు. మనం అట్లీస్ట్ మన జనరేషన్ వరకు కన్నా ఎప్పుడు మనం ఇండియన్ కమోడ్సే వాడుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే హిప్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. సో హిప్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండటం వల్ల హిప్ ఆర్థరైటిస్ అనేది తక్కువ వస్తుంది. హిప్ ఆర్థరైటిస్ తక్కువ రావడం వల్ల హిప్ రిప్లేస్మెంట్స్ అనేవి తక్కువ జరుగుతాయి. అంతేగాని ప్రాబ్లమ్ బర్డెన్ అనేది తక్కువ ఉంది కానీ, బట్ వీ డూ అ రియలీ గుడ్ జాబ్ వెన్ ఇట్ కమ్స్ టు హిప్ రిప్లేస్మెంట్స్. నౌ ఆఫ్టర్ కోవిడ్ మనం చూసిన ట్రెండ్ ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అని ఒక డిసీజ్ ఉంటుంది. దట్ ఈస్ ఎఫెక్టింగ్ బోత్ హిప్స్ ఇన్ యంగ్ పీపుల్, ఎస్పెషలీ మేల్స్ 30 to 35 years. ఎవరైతే 65-70లో హిప్ రిప్లేస్మెంట్ చేయించుకోవాలో ఆ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ 30 to 35లోనే వస్తుంది. ఆర్థరైటిస్ రాకపోయినా కూడా ఏవాస్కులర్ నెక్రోసిస్ వస్తుంది అనమాట. దానివల్ల మనం హిప్ రిప్లేస్మెంట్స్ ఎక్కువైనాయి యాక్చువల్లీ. సో యాజ్ అ సర్జరీ హిప్ రిప్లేస్మెంట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అండ్ టు డూ ప్రాపర్లీ. బట్ ఇట్స్ అ వెరీ రివార్డింగ్ సర్జరీ. ఒక్కసారి మంచి హిప్ రిప్లేస్మెంట్ చేస్తే 30-40 years ఏం ప్రాబ్లం లేకుండా బతుకుతారు. ఆ నీ రిప్లేస్మెంట్ అట్లా ఉండదు. నీ రిప్లేస్మెంట్ ఏంటంటే చాలా ఈజీగా చేయొచ్చు, కానీ దాని 10 years ఉంటుంది, 10-15 years లైఫ్ ఉంటుంది. హిప్ రిప్లేస్మెంట్ ఇస్ నాట్ లైక్ దట్. హిప్ రిప్లేస్మెంట్ బాగా చేయించుకోవాలి, కరెక్ట్ సర్జన్ దగ్గర చేయించుకోవాలి. మేక్ షూర్ దట్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ హిప్ రిప్లేస్మెంట్ ఫర్ ఎనీబడి దట్ యూ నో, ద సర్జన్ షుడ్ బి గుడ్, హీ షుడ్ హ్యావ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ వాల్యూమ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద పేషెంట్ షుడ్ ఆల్సో హ్యావ్ మోటివేషన్. ఓకే సార్, బట్ మీరు ఇందాక చెప్పినట్టే ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్కే చాలా ఎక్కువగా ఆ కంఫర్ట్ లెవెల్స్, ఆ ఎమ్యూనిటీస్ ఎక్కువ అయిపోయాయని చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ ఇప్పటికిప్పుడు మెల్లమెల్లగా లైమ్లైట్లోకి వస్తుంది ఇండియన్ టాయిలెట్ యూజెస్ ఏంటి, దాని అడ్వాంటేజ్ ఏంటండి. బట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ 2-3 సార్ ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల, వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల? సో ఇండియన్ టాయిలెట్స్ మనం ఇప్పుడు సరే ఎన్నో ఇయర్స్ నుంచి ఇండియన్ టాయిలెట్స్ వాడుతున్న వాళ్ళకి సడన్గా ఇప్పుడు వాడొద్దని చెప్తే కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ వాళ్ళకి నీ పెయిన్స్ వస్తాయి.
ఆల్రెడీ మనం ఇప్పుడు ఎవరిని ఈ టాయిలెట్ వాడదని చెప్పం. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇండియన్ టాయిలెట్స్ వాడదని చెప్తాం అంతే. దట్ ఈస్ ఓన్లీ డిక్టమ్. అంతకన్నా ఏం లేదు. వెస్ట్రన్ కమోడ్స్ ఎవరికి వాడమని చెప్తాము? నీ పెయిన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, కింద వంగి కూర్చోలేని వాళ్ళకి వెస్ట్రన్ టాయిలెట్స్ వాడమని చెప్తాం. బట్ మనకి బేసిక్ ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ అబ్డామినల్ కంప్రెషన్ వస్తేనే వీ క్యాన్ పూప్ ప్రాపర్లీ. ఆ కంప్రెషన్ రావడానికి ఈ మధ్య కాలంలో అంటే వెస్ట్రన్ టాయిలెట్స్ వాడినా కూడా కొంచెం స్టూల్ ఇస్తారు కింద. ఆ స్టూల్ మీద కాలు పెట్టుకుంటే ఆ కంప్రెషన్ వస్తుంది. అంతే, సింపుల్. సో ఇండియన్ టాయిలెట్స్ ఆర్ నో ఫర్ పీపుల్ హూ ఆల్రెడీ హ్యావ్ నీ పెయిన్స్. సార్ బట్ బిఫోర్ నీ రీప్లేస్మెంట్ దీనికన్నా ముందు మీరు చాలా ఆప్షన్స్ కానీ మోడ్స్ కానీ దీని మీద యూస్ చేస్తూ ఉంటారని తెలిసింది. పిఆర్పి ట్రీట్మెంట్ కూడా నీస్లో వాడుతున్నారు అని తెలిసింది సార్. దానికి వల్ల ఎంత ఎఫెక్టివ్ ఉంటుందని? సో ఒక మనిషికి పిఆర్పి ఇవ్వాలంటే ఫస్ట్ వాళ్ళని కేటగరైజ్ చేసుకోవాలి. మనము పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మోకాలు పట్టుకుని వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళ కంప్లైంట్స్ విన్న తర్వాత ఎక్స్రే తీస్తాం. అందరికీ తీస్తాం ఎక్స్రే తీసినప్పుడు మనకి ఎక్స్రేలో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. 2, 3 అంటే మోడరేట్ ఆర్థరైటిస్ అనమాట. 3 అంటే మోడరేట్, గ్రేడ్ 4 అంటే సివియర్, 1, 2 అంటే ఇంకా మైల్డ్ అనుకోండి. ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఎందుకు ఇంత లైమ్లైట్లో వచ్చిందంటే ఫస్ట్ అసలు దాని యూజ్ ఏం చేస్తుంది పిఆర్పి? అదేంటి, మన బ్లడ్లోంచి ప్లేట్లెట్స్ అవుతుంది. ప్లేట్లెట్స్ లాగి దాన్ని సెంట్రిఫ్యూజ్ అని ఒక మెషిన్లో పెడతాం. మెషిన్లో పెట్టిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే ప్లాస్మా ఉంటుంది అనమాట. అది మనం ఇంజెక్ట్ చేస్తాం. దాంట్లో హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, టిష్యూ ఫ్యాక్టర్స్ ఉంటాయి, స్టెమ్ సెల్స్ లాగా పనిచేసే ఉంటాయి. స్టెమ్ సెల్స్ కాదు, స్టెమ్ సెల్స్ లాగా పనిచేసే మాత్రమే అవి ఉంటాయి. వాటిని మనం వాడుకుంటాం. ఈ పిఆర్పి అనేది ఆల్మోస్ట్ 30 years 40 years నుంచి చాలా వాటికి వాడుతున్నారు. జుట్టు గ్రో అవడానికి వాడతారు, టెన్నిస్ ఎల్బోకి వాడతారు, వేరే చోట మజిల్ ప్రాబ్లమ్స్ కూడా వాడతారు. ఎందుకు? కేవలం హీలింగ్ పెంచుతుందని మాత్రమే. ఈ మధ్య కాలంలో లెటెస్ట్ ఒక 4-5 years నుంచి మనం నీస్లో వాడుతున్నాం. అయితే ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ గ్రేడ్ 2, సమ్ టైమ్స్ ఫర్ గ్రేడ్ 3, బట్ నెవర్ ఫర్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్. మీరు ఇందాక అన్నారు కదా వ్యారస్ నీస్ అని, అట్లాంటి వాటిలో ఏం పనిచేయదు. అది బూటకం. ఎవరైనా సరే గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో కూడా పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి మీకు తగ్గుతుందని చెప్తే దే ఆర్ ప్రాబ్లీ లయింగ్. ఇది ఎందుకు పాపులర్ అయింది? ఇప్పుడు ఎవరైనా గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉందండి, మీరు నేను ఉన్నాం, మనం ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తాం. ఆపరేషన్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్టు ఉంటుంది, తర్వాత నొప్పి ఉంటుంది, ఒక నెల రోజులు రిక్యూపరేషన్ టైం ఉంటుంది. ఇవన్నీ భరించలేని వాళ్ళు ఏమంటారంటే సరే పని చేసిందో పని చేయలేదో పిఆర్పి ఇంజెక్షన్ తీసుకుందాం అంటారు. తీసుకుంటారు. కొంతమంది పని చేస్తే కొంతమంది పని చేయదు. పని చేసిన వాళ్ళు బాగా పనిచేసిందని చెప్తారు, పని చేయని వాళ్ళు మళ్ళీ వెళ్ళి తీసుకుంటారు. సో ఏమవుద్దంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎలా అయిపోయిందంటే పిఆర్పి ఇంజెక్షన్ తీసుకుంటే మోకాల మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అనేదాకా వెళ్ళిపోయింది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ ఓన్లీ అ స్టాప్ గ్యాప్. ఇట్ ఈస్ నాట్ దట్ పిఆర్పి ఈజ్ ద ట్రీట్మెంట్ ఫర్ ఆర్థరైటిస్. ఇట్ ఈస్ ఓన్లీ స్టాపింగ్ దట్. ఇప్పుడు ఈ రోజు కాకపోతే ఇంకో 2-3 సంవత్సరాలు టైం ఇస్తుంది అంతే. అది తప్ప మీకు ఎప్పుడో మోకాలు మొత్తం అరిగిపోయిన వాళ్ళకి ఏదో ఒక రోజు మోకాల మార్పిడి చేయించుకోని అవసరం ఉన్న వాళ్ళకి పిఆర్పి ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఇట్. ఓకే, ఎస్ సార్. ఇప్పటివరకు మనకు 2-3 సొల్యూషన్స్ మాట్లాడుకున్నాం సార్ ప్రాబ్లమ్స్ గురించి. బట్ ఒక చిల్డ్రన్స్ మీ దగ్గరికి ఎక్కువగా కాంటాక్ట్ అయ్యేలో ఏది ఎక్కువగా కామన్ ఫ్యాక్టర్ ఉంది వాళ్ళ ప్రాబ్లమ్స్లో? టీనేజర్స్లో ఏది ఎక్కువగా ఉంది, అడల్ట్స్లో ఏది ఎక్కువ ఉంది? చిన్నపిల్లల్లో ఎక్కువ చూసేది ఏంటంటే ఫాల్స్, కింద పడతా ఉంటారు, అక్కడి నుంచి ఇటు పడతా ఉంటారు. మోచేయి దగ్గర ఫ్రాక్చర్స్ అవ్వటము, ఇవి చాలా బాగా చూస్తాం. ఎక్కువ మోచేయి దగ్గర ఫ్రాక్చర్స్, సూప్రాకాండిలర్ హ్యూమరస్ ఫ్రాక్చర్స్ అంటారు. అంటే సో ఇక్కడ ఈ పార్ట్లో ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో దీనికి మనం వైర్ చేస్తాము, లేకపోతే స్లాబ్ వేసి పెడతాం. ఇది ఎక్కువ చిన్నపిల్లల్లో. సో పెద్ద కొద్ది ఏమవుతుందంటే ఒక టీనేజర్స్ వచ్చేసరికి లిగమెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి, బోన్ స్ట్రెంత్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో టీనేజర్స్లో లిగమెంట్ ఇంజరీస్ కూడా చూస్తాం. బట్ యాజ్ సచ్ మన 10 to 18 years గ్రూప్లో తక్కువ ఫ్రాక్చర్స్ చూడటం, చాలా తక్కువ. ఉంటే లిగమెంట్ ఇంజరీసే ఉంటాయి. బట్ నథింగ్ దట్ విల్ నీడ్ సర్జరీ అంటే ఇట్స్ హై వెలాసిటీ ఇన్సిడెంట్. ఇప్పుడు ఏమైనా బైక్ మీద పట్టడం అట్లాంటివి కావాలి, అవి వేరే, అవి ఎవరికైనా ఫ్రాక్చర్ అవ్వచ్చు. అలాంటివి కాకుండా నార్మల్గా డే టు డే వర్క్ చేసుకుంటా, లేకపోతే పరిగెడతా, లేకపోతే ఏమైనా స్పోర్ట్స్ ఇంజరీస్ చేసుకున్నప్పుడు జనరలీ 10 to 18 yearsలో మనం చూసేది ఏంటంటే ఇంకా గ్రోత్ ప్లేట్స్ అనేవి ఇంకా ఓపెన్ ఉంటాయి కాబట్టి ఫ్రాక్చర్స్ తక్కువ చూస్తాము. లిగమెంట్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, లిగమెంట్ ఇంజరీస్ కొంచెం ఎక్కువ చూస్తాం. వీళ్ళన్నిటి కూడా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, అంటే ఏమన్నా చిన్న పట్టి వేసో మెడికేషన్ పెడితే తగ్గిపోతాయి. అడాలసెంట్స్ 18 and above వీళ్ళకి దిస్ ఇస్ ద ఏజ్ గ్రూప్ వేర్ పీపుల్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ దేర్ లైఫ్స్. సో దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ కానీ, అవి జంపింగ్ అరౌండ్, మేబీ ప్లేయింగ్ అ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ గ్రోత్ ప్లేట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. దాంతోపాటు లిగమెంట్స్ కూడా అప్పుడప్పుడు ఇంకా హీల్ అవుతూ ఉంటాయి. ఈవెన్ హీల్ అంటే దే విల్ స్టార్ట్ అటాచింగ్ అండ్ బికమింగ్ బెటర్. సో ఇట్లాంటి వాటిలో ఫ్రాక్చర్స్ చూడటం ఉంటాయి. ఏంటవి? ఎనీబడి కెన్ గెట్ ఇంజూర్డ్, లైక్ ఐ టోల్డ్ యూ. ఎనీబడి కెన్ హ్యావ్ అ ఇంజురీ దట్ ఈస్, ఇప్పుడు ఎవరైనా వచ్చి బైక్తో గుద్దితే ఆ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అవి అవి కాకుండా ఈ ఏజ్ గ్రూప్లో మనం చూసేది ఏంటంటే బికాజ్ ఇప్పుడు దాకా ఆ 18 years వరకు ఏమవుతుందంటే హోమ్ బేస్డ్ ఫుడ్స్, మదర్స్ కుకింగ్ ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల వాళ్ళ బోన్స్ అన్నిట్లో కూడా గుడ్ క్వాంటిటీ ఆఫ్ వైటమిన్ డి, గుడ్ క్వాంటిటీ ఆఫ్ కాల్షియం ఉండటం వల్ల దే ఆర్ ప్రొటెక్టెడ్. నౌ దే ఆర్ అవుట్ ఆఫ్ దట్. Now they are in medical college or BTech college or some other college. They are living in hostels. Their food and everything is different. Now they will get these bone pains కానీ చిన్న పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రాపర్ డయట్ ఉండదు, ప్రాపర్ ఫుడ్ ఉండదు కాబట్టి. అలాంగ్ విత్ దిస్ ఇస్ ద ఏజ్ దట్ వి సీ జూనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా చూస్తాం. కొంతమంది కీలవాతం అనేది ఏజ్ కాకుండా చిన్న వాళ్ళకు కూడా వస్తుంది అనమాట. ఈ ఏజ్ గ్రూప్లోనే చూస్తాం. ఇది బెటర్గా వస్తుంది. అడల్ట్స్ వచ్చిన తర్వాత దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఫ్రాక్చర్స్, లిగమెంట్ ఇంజరీస్ ఇవే ఉంటాయి అంతే. సార్ ఇప్పుడు ఇదే దాంట్లో మీరు ఇందాక చెప్పారు 18+ ఎక్కువ ఫ్రాక్చర్స్ చూస్తూ ఉంటారు. దెర్ ఇస్ 2 కండిషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఒక రెగ్యులర్గా క్రికెట్ ఆడుతూ అక్కడ రన్నింగ్ చేస్తూ రన్ అవుట్ అవుతూ పడిపోవచ్చు, అదొక ఫ్రాక్చర్ అయి ఉంటుంది. చాలా స్పీడ్గా వెళ్తూ యాక్సిడెంట్ అయ్యింది, ఆ ఫ్రాక్చర్ చాలా సివియర్గా ఉంటుంది. బట్ ఈ రెండింటిని ఒక పేషెంట్స్ ఇద్దరు మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ యూ కేర్ దీస్ 2 persons అనేది ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఎంత ఉంటుంది? హై వెలాసిటీ మీరు అంటుంది హై వెలాసిటీ ఇంజరీ అనుకోండి. హై వెలాసిటీ ఇంజరీ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. ఓకే సార్. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒక బోన్ ఫ్రాక్చర్ ఉండాలని రూల్ లేదు. నంబర్ ఆఫ్ బోన్స్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు. సో మనం వాళ్ళు ఎమర్జెన్సీకి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ వైటల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ నాట్ ద లింబ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇట్ ఈస్ అబౌట్ హిస్ ఎంటైర్ హెల్త్. వైటల్స్ ఎట్లా ఉన్నాయి, బీపీ బాగుందా, పల్స్ రేట్ బాగుందా, పేషెంట్ బ్రీతింగ్ బాగుందా, ఇవన్నీ చెక్ చేస్తాం. వీటిలో ఏది ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ అది సార్ట్ చేయాలి. ఎందుకంటే మనకు ఫ్రాక్చర్ కనిపించవచ్చు, కానీ కనపడని ఇంజరీస్ లోపల ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది మన చేతిలో ఉండదు. ఎక్కడ దెబ్బ తగిలింది, ఏం తగిలింది పేషెంట్ కూడా చెప్పే పరిస్థితులు ఉండకపోవచ్చు. సో అందుకని ఫస్ట్ ఎమర్జెన్సీకి రాగానే పేషెంట్కి హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. మొత్తం బాడీకి సంబంధించిన వైటల్స్ అన్ని చేసుకుని దాన్ని ప్రైమరీ సర్వే అంటారు. స్టెబిలైజ్ చేసిన తర్వాత సో 2 రకాల పేషెంట్స్ ఉంటారు. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో వచ్చే ఫ్రాక్చర్స్ ఉంటారు. నార్మల్గా చిన్న ఇంజరీస్, ట్రివియల్ ఇంజరీస్ అంటాం, వాటిలో కూడా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వచ్చే వాళ్ళలో మల్టిపుల్ ఇంజరీస్, మల్టిపుల్ ఆర్గాన్ ఇంజరీస్ ఉండొచ్చు. కడుపులో ప్రాబ్లం ఉండొచ్చు, వేరే స్పైన్ ప్రాబ్లం ఉండొచ్చు, చెస్ట్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇవన్నీ మాకు తెలియదు. సో అది తెలియకుండా అందుకని ఫస్ట్ ఎమర్జెన్సీకి రమ్మంటాం. ఎవరైనా ఫోన్ చేసి నాకు ఇట్లా అయిందంటే ఫస్ట్ మీరు ఎమర్జెన్సీకి రండి అని చెప్తాం. రాత్రిపూట అయితే ఇంకా ఖచ్చితంగా ఎమర్జెన్సీకి రమ్మంటాం. ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత వాళ్ళ వైటల్స్ అన్నీ కూడా మనం తీసుకుంటాం, చూస్తాం ఎలా ఉంది, పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూస్తాము, వైటల్స్ తీసుకుంటాము. అక్కడికక్కడ స్టెబిలైజ్ చేస్తాం. ఐవీ క్యాన్లో పెడతాం, చేతికి ఫ్లూయిడ్ రన్ చేస్తాము. బేసిక్గా ఏంటంటే హీమోడైనమిక్ స్టెబిలిటీ. లోపల ఎక్కడైనా బ్లడ్ ధారాళంగా పోతుంటే కనుక అది స్టేబుల్ చేయాలన్నమాట. ఇవన్నీ చేసుకోవాలి ఫస్ట్. ఇవి చేసిన తర్వాత దాన్ని ప్రైమరీ సర్వే అంటారు. సెకండరీ సర్వే అప్పుడు కాళ్ళు బాగున్నాయా, చేతులు బాగున్నాయా, ఎక్కడ ఫ్రాక్చర్ అయింది అవన్నీ ఎతుకుతాం. ఎతికిన తర్వాత అక్కడితో ఆపం, మళ్ళీ ఎక్స్రే కూడా చేపిస్తాం. ఇప్పుడు నువ్వు అపోలోని కదా ఏ హాస్పిటల్కైనా ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత స్పైన్ నుంచి కింద దాకా అన్ని ఎక్స్రే కొట్టిపించేస్తాం. మీకు డబ్బులు ఎక్కువైనా అనిపించినా తప్పులేదు. ఎందుకంటే 100 పేషెంట్ చేసినప్పుడు 99 మందికి ఏమీ లేకపోయినా ఆ ఒక్కడికి ఉంటుంది, ఆ ఒక్కడే ప్రాబ్లం అవుతాడు. సో అందుకని ఆ ఒక్కడి కోసమే అందరు చేయాలి అంతే. అది సర్వే అనమాట. సర్వైకల్ స్పైన్ సర్వే ఉంటుంది, లోవర్ బ్యాక్ మన డిఎల్ స్పైన్ సర్వే, ఎల్ఎస్ స్పైన్ సర్వే, అన్ని సర్వేస్ చేసుకోవాలి. పెల్విస్ ఎస్టాబ్లం ఇంజరీస్ ఉండొచ్చు, అన్నీ చేసుకుని దెన్ ఇది ఫ్రాక్చర్ ఇది మాత్రమే అని నిర్ధారించిన తర్వాత అప్పుడు ఆ ఫ్రాక్చర్ని మనం స్టెబిలైజ్ చేస్తాం. ఇదంతా అవ్వడానికి కరెక్ట్గా 15 minutes పడుతుంది అంతే. హాస్పిటల్కి వచ్చిన తర్వాత 15 నిమిషాల్లో మొత్తం సర్వీస్ అయిపోతే ఎక్స్రే పంపిస్తే ఇంకో 15 నిమిషాలు, అరగంట లోపల మనకు అర్థమైపోతుంది ఏం సినారియో అని. 30 minutes తర్వాత వీ కెన్ టేక్ అప్ ఎ కాల్. డూ వీ నీడ్ టు ఆపరేట్ దిస్ పేషెంట్ టుడే ఆర్ వీ నీడ్ టు ఆపరేట్ వెయిట్ అండ్ దెన్ ఆపరేట్ టుమారో. జనరలీ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ అంటే మనం ఆల్రెడీ హాస్పిటల్లో వచ్చాడు, మనం ఫ్రాక్చర్ చేసాము, ఈ ఫ్రాక్చర్ వల్ల కాలులో కానీ చేతిలో కానీ నరాలు తెగలేదు, రక్త కణాలు తెగలేదు అని మనం అనుకున్న తర్వాత ఇట్ విల్ నాట్ బి అన్ ఎమర్జెన్సీ. వీ కెన్ స్టెబిలైజ్ ద పేషెంట్ ఫర్దర్. అన్ని బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఒక 6 hours 8 hours తర్వాత చేసుకోవచ్చు. అదే రక్త కణం తెగింది, ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది అంటే దట్ విల్ బి అన్ ఎమర్జెన్సీ. అప్పటికప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అట్లా సార్ ఇప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు వీఆర్ ఆల్ ఎంతూజియాస్ట్ టు డ్రైవ్ ద స్పోర్ట్స్ బైక్స్. సో దానివల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. బట్ అదే టీనేజ్లోని నేను కూడా ఒక స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సివియర్ బ్యాక్ ఎక్ చూసేవాను సార్. సో బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ బైక్ డిజైన్స్ మేము అలాగే ఆ పొజిషన్ అలాగే ఉండి సీటింగ్ పొజిషన్ దాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటాం. బట్ ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది సార్ ఫ్యూచర్లోని? ఇవి ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు, ఎంతవరకు వీటిని ఎంజాయ్ చేయొచ్చు? నా దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ ఉండేది. 3 నెలలు వాడాను. తర్వాత ఉద్రా దేవడానికి పడేశాను. ఎందుకంటే సివియర్ బ్యాక్ పెయిన్. దీస్ ఆర్ నాట్ బైక్స్ దట్ ఆర్ మెంట్ ఫర్ డ్రైవింగ్, ఇట్ ఈస్ ఫర్ ఫన్ అంతే. మేబీ రోజులో 1 గంట 2 గంటలో జస్ట్ చిన్న కమ్యూనిటీస్కి బాగానే ఉంటుంది. సో ఐ యూస్ టు గో ఫ్రమ్ గండిపేట్ టు మాదాపూర్ టు పోలీస్ అకాడమీ, దట్ ఈస్
మన అక్కడ పిరాంచేరు దగ్గర, అండ్ దెన్ మళ్ళీ క్లినిక్ చూసుకుని ఇంటికి వెళ్ళేవాడిని. ప్రాబ్లీ ఒక అరౌండ్ 60 to 70 kilometers డ్రైవ్ చేసేవాడిని పొద్దున్న సాయంత్రం వరకు. డెఫినెట్గా 3 months తర్వాత సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది, బైక్ అమ్మేశాను. అప్పటి నుంచి మళ్ళీ మేము బైక్ డ్రైవింగ్ చేయలేదు. ఆ బైకే ఎందుకు అంటున్నా అంటే కొన్ని పోస్టర్స్ చూసుకుంటే ఎస్పెషల్లీ స్పోర్ట్స్ బైక్స్లో చాలా ముందుకు లీన్ అయి ఉంటాం. లీన్ అయ్యి హిప్ అబ్డామిన్ చాలా దగ్గరకు ఉంటుంది అన్నమాట. అట్లాంటి బైక్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ డ్రైవింగ్ ఫర్ అవర్స్. బేసికలీ స్పోర్ట్స్ బైక్ కదా, ఈ స్పోర్ట్స్ బైక్స్ అన్ని మీరు ఇప్పుడు ఏమన్నా గ్రాండ్ ప్రీస్ చూసుంటే కనుక అవన్నీ కూడా ఎంతసేపు డ్రైవ్ చేస్తారు, 1 hour or 2 hours ఉంటాయి స్పోర్ట్స్, అంతే చేయాలి, అంతకన్నా చేయకూడదు. ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ అ లాంగ్ జర్నీ దెన్ దెర్ ఆర్ అదర్ బైక్స్, టూరింగ్ బైక్స్ ఉంటాయి. టూరింగ్ బైక్స్తో బికాజ్ అవర్ పొజిషన్ ఇస్ డిఫరెంట్, యు ఆర్ ఇన్ ఎ సీటెడ్ పొజిషన్ విత్ అప్రైట్ బ్యాక్. అప్రైట్ బ్యాక్ ఉన్నప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే బ్యాక్ కన్సిస్టెంట్గా బెండ్ అయ్యి చాలాసేపు బెండ్ అయ్యి డ్రైవ్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా నొప్పులు వస్తాయి. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో ఎంతో మంది స్పోర్ట్స్ బైక్ వాడతారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి బయట కాకుండా ఒక చిన్న సెట్టింగ్లో కూర్చోబెట్టి మీకు ఏం ప్రాబ్లం ఉందంటే అందరికీ నడుము నొప్పులు ఉంటాయి. ఎందుకంటే బైక్ హెవీ ఉంటుంది ఫస్ట్, దానికి తోడు పోస్చర్ ప్రాబ్లం. బట్ అవి కూడా మనం కొంచెం ఓవర్కమ్ చేసి దాన్ని ఎంజాయ్ చేసే ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయి సార్? ఏముంటుంది, బ్యాక్ స్ట్రెంత్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. బ్యాక్ స్ట్రెంత్నింగ్ ఎక్సర్సైజ్ చేసి మీరు ఏమనుకోవాలి, ఇంకా మీరు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నారు కాబట్టి మీరు ఒక స్పోర్ట్కి వెళ్తున్నట్టే. అది ఆ బైక్ ఎత్తినప్పుడల్లా మీకు ఒక స్పోర్ట్ చేస్తున్నట్టు. మరి స్పోర్ట్కి ఏ ట్రైనింగ్ ఉండాలో మీకు ఆ బైక్ నడిపినప్పుడు అదే ట్రైనింగ్ ఉండాలి. ఆ ట్రైనింగ్ చేసుకోవాలి. నెక్ స్ట్రెంత్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, బ్యాక్ స్ట్రెంత్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, చేసి బైక్ ఎక్కాలి. ఇదంతా ఎందుకురా బాబా, నార్మల్ బైక్ కొనుక్కుని నార్మల్ నడిపితే అయిపోద్ది. థ్యాంక్స్ ఫర్ సజెషన్ సార్. సార్ ఇప్పుడు ఎక్కువగా మనకు తెలుసు బయటను కూడా బిజినెస్ చాలా ఎక్కువగా నడుస్తుంది ఆర్థో బ్యాక్ సైడ్లో మాట్లాడుకుంటే. ఆర్థో పిల్లోస్ అంటారు, ఆర్థో మ్యాట్రస్ అంటారు. ఇవి ఎంతవరకు నిజంగా యూజ్ ఉంటాయా సార్? లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ స్లీపింగ్ పొజిషన్ ఆ సిట్టింగ్ పొజిషన్ ఒక రెగ్యులర్ బేసిక్ పర్సన్ కూడా హ్యాండిల్ చేయగలరు అంటే? ఎవరికైనా సరే రెగ్యులర్గా మనం ఏం చెప్తామంటే బేసిక్గా బ్యాక్ ఏక్స్కి ఇది చెప్తే కనుక హార్డ్ బెడ్స్. ఇప్పుడు మనకి ఇప్పుడు హోటల్ రూమ్స్లో బెడ్స్ ఉంటాయి, ఇంత పెద్ద బెడ్ ఉంటుంది కానీ మొత్తం కిందకి వెళ్ళిపోద్ది. అట్లాంటి బెడ్స్ అసలు వాడకూడదు. చిన్న బెడ్ ఉన్నా సరే, కాయర్ ఉన్నా సరే అది వెళ్ళకూడదు కిందకి. ఇట్ షుడ్ మెయింటైన్ ఇట్స్ సర్ఫేస్. అప్పుడు విల్ బి ఏబుల్ టు లై ప్రాపర్లీ, మన బ్యాక్ అంతా స్ట్రైట్గా ఉంటుంది. అట్లాంటి కండిషన్స్లో మనకు బ్యాక్ ఏక్స్ రావు. సో ఒక హార్డ్ బెడ్ మీద పడుకుంటే చాలు. మీకు హార్డ్ బెడ్ లేదనుకోండి, కింద పడుకుని క్విల్ట్ వేసుకోవచ్చు. ఓకే, మనకి ఏంటి మన కింద పడుకోవడానికి మన రెస్ట్రిక్షన్ ఏంటి, మన ఎల్బోస్ పెట్టినప్పుడు కానీ వేరే బోన్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి కింద తగిలినప్పుడు మనకి నిద్రలోంచి మెలకు వచ్చేస్తుంది. సో అందుకని మనం హార్డ్ బెడ్ కావాలి, లేకపోతే గ్రౌండ్ మీద క్విల్ట్ వేసుకుని కొంచెం మెత్తగా ఉన్నదాని మీద పడుకుంటాం అంతే. దట్స్ ఈజియెస్ట్ వే, సింపుల్ది ఉంటుంది. దెన్ అవుట్కమ్ ఈజ్ ఆల్సో గుడ్. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే బ్యాక్ ఏక్ పేషెంట్స్ అయితే ఫస్ట్ థింగ్ అదే చెప్తా, ఐ విల్ ఆస్క్ దెమ్ టు లై డౌన్ ఆన్ ఎ హార్డ్ బెడ్ వితౌట్ ఎ పిల్లో. సింపుల్, అంతే. ఎలా అయితే మన పూర్వీకులు పడుకున్నారో అలా పడుకోమని చెప్తాం అంతే. గ్రేట్ సార్. సార్ ఇది ఆర్థో ట్రీట్మెంట్కే అదర్ 2 ట్రీట్మెంట్స్ చాలా బాగా పాపులర్ అవుతున్నాయి సార్ ఈ మధ్యన. ఫస్ట్ నుంచి ఉన్నది కేరళ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. మనకి పెయిన్ అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా కేరళ వెళ్ళరండి అని సజెస్ట్ చేస్తుంటారు ఆటోమేటిక్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈ మధ్యన కైరో అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. బట్ ఈ 2 నిజంగా ఆర్థోని అంత డామినేట్ చేస్తాయా, అంత ఎఫెక్టివ్గా ఉంటాయా లేదా? మళ్ళీ ఆర్థోని డామినేట్ చేయాలి అంటే వాళ్ళు సర్జరీ చేయగలగాలి. ఓకే, సో వాళ్ళు సర్జరీలు ఎప్పుడు చేయరు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి మీరు ఇంకా కేరళ గురించి కైరోప్రాక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు, పుత్తూరు కట్ల గురించి మాట్లాడాలి. పుత్తూరు కట్లే మనకి యాక్చువల్లీ ఆర్థోకి ఏమైనా డామినేట్ చేయొచ్చు అంటే పుత్తూరు కట్లు చేస్తాయి. మన దగ్గర ఎట్లా ఉంటుందంటే ప్రతి ఫ్రాక్చర్కి పుత్తూరేలు కట్టించుకుందాం అనుకుంటాం. చాలా వరకు అంటే మళ్ళీ అది ట్రెడిషనల్ మెడిసిన్, దాన్ని తప్పు పట్టడం అని ఏం లేదు. ఎన్నో సెంటర్లు పుత్తూరు కట్టల మీద 4-5 ఫ్లోర్లు సెంటర్లు కూడా ఉంటాయి. అక్కడ పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు, బాగైన వాళ్ళు ఉన్నారు. అందుకని అదే కరెక్ట్ అని నేను అనను, వాళ్ళు మనల్ని మీరే కరెక్ట్ అని కూడా అనరు. సో వీ విల్ లివ్ అండ్ లెట్ లివ్ అంతే. సెకండ్ థింగ్ ఏంటంటే పేషెంట్ వైజ్ కొన్ని ఫ్రాక్చర్స్కి పుత్తూరు కట్లు సరిపోవు, ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుంది. మనకు అది సర్జరీ చేయాలి అని ఎప్పుడు తెలుస్తుంది, మనకు పేషెంట్ వచ్చి ఎక్స్రే చూపించినప్పుడే తెలుస్తుంది. సో ఏమంటానంటే పుత్తూరు కట్టు కట్టించుకోండి, కానీ ఒక డాక్టర్ దగ్గర కూడా వచ్చి ఒపీనియన్ అని తీసుకోండి. అట్లీస్ట్ ఒపీనియన్ తీసుకుంటే ఏమవుతుంది, పోతే 1000 రూపాయలు పోతాయి, బట్ అట్లీస్ట్ యూ విల్ గెట్ అ వ్యాలిడ్ సైంటిఫిక్ ఒపీనియన్ కదా. అది చేసుకుని లేదు సరే ఇది కట్టుతో సరిపోద్ది అనుకుంటే వదిలేస్తాడు ఆయన కూడా. ఏముంటుంది దాంట్లో, కట్టుతో సరిపోదు ఇది సర్జరీ చేయాలని చెప్పిన తర్వాత అది మీ ఇష్టం. యూ డిసైడ్ వాట్ యూ వాంట్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ దట్ ఈస్ యూ షుడ్ అట్లీస్ట్ గెట్ ఎన్ ఒపీనియన్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ గెట్ ఎ సైంటిఫిక్ ఒపీనియన్. మరి మీరు ఇంత డెవలప్ అయ్యారు కదా, మీరు ఐఫోన్లు వాడుతున్నారు, పెద్ద కార్లు వాడుతున్నారు, పెద్ద బైక్లు వాడుతున్నారు, పుత్తూరు కట్టుకి ఎందుకు వెళ్తారు? మెడిసిన్ కూడా డెవలప్ అయింది కదా, డాక్టర్ దగ్గర రావాలిగా. దట్ ఈస్ మై క్వశ్చన్. కేరళ ఆయుర్వేదిక్ అంటారా, దే ఆర్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ న్యూరలాజికల్ అండ్ బ్యాక్ ఇష్యూస్, మిగతా ఏం చేయరు. కైరోప్రాక్టర్ అంటారా, వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్స్ దట్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్.
ఎందుకు వర్స్ట్ అంటానంటే కైరోప్రాక్టర్స్ ఆల్సో డూ అ గుడ్ థింగ్ ఇన్ రిలీజింగ్ నాన్ స్పెసిఫిక్ బ్యాక్ ఏక్స్ కానీ అట్లాంటి. బట్ పేషెంట్స్ కొంతమందికి నెక్ ఇష్యూస్ ఉంటాయి. కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్ క్రాక్ చేస్తారు. క్రాక్ చేసిన తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రాక్ చేసిన తర్వాత పారలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఇది చెప్పంగానే ఎవరో ఒకరు కైరోప్రాక్టర్ ఏమంటారు, ఆర్థోపెడిక్ సర్జరీ చేసిన తర్వాత కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారంటారు. సర్జరీ చేయడం వేరు, జస్ట్ మెడ తిప్పడం వేరు. ఇప్పుడు మన సినిమాలో ఎంతోమంది మెడ తిప్పి చచ్చిపోతారు. ఇదే అయ్యింది కూడా. దెర్ ఆర్ రిపోర్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. థాయిలాండ్లో అయింది, ఇక్కడ యూఎస్లో అయింది, యూకేలో అయింది. ఎందుకు కైరోప్రాక్టర్స్ బెనిఫిట్ అవుతారంటే, ఎందుకు వెళ్తారంటే పేషెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాక్టర్ దగ్గర రావడం కష్టం అనుకుంటారు. ఓకే. సెకండ్, ఆ కంట్రీస్లో ఎస్పెషల్లీ యూఎస్, యూకేలో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ రావాలంటే నీకు దేవుడు దిగి రావాల్సిందే. సో అది రాదు కాబట్టి కైరోప్రాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చేసేవి అన్నీ బాగుండొచ్చు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ గోయింగ్ టు ఎ కైరోప్రాక్టర్, బట్ డు నాట్ లెట్ దెమ్ టచ్ యువర్ నెక్. యూ డు నాట్ నో, ఎస్పెషలీ ఇన్ దట్ 35 to 45 ఏజ్ గ్రూప్. మనం ఎప్పుడు చిన్న ఇలా ఇలా టక్ టక్ అనే అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఈ కైరోప్రాక్టర్స్ ఆర్ నాట్ కరెక్ట్. నెక్ మాత్రం టచ్ చేయకూడదు. ఎనీ బాడీ పార్ట్, నథింగ్ విల్ హ్యాపెన్. నెక్ దగ్గర ఏంటంటే ఐదర్ ప్యారలైజ్ అయిపోతారు పైనుంచి కింద దాకా, లేదా చావు కొని తెచ్చుకున్నట్టు. సో అందుకే కైరోప్రాక్టర్స్ అండ్ నెక్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. సార్, ప్రపంచం మొత్తం మాకు కనబడే దేవుడు వైద్యుడే, వైద్యు నారాయణ హరే అంటారు. బట్ అటే పక్క మరొక ఫేజ్ ఇలా వస్తే డాక్టర్ కేర్ కన్నా డాక్టర్ ఫీజులు ఎక్కువైపోతున్నాయి, డాక్టర్ హాస్పిటల్స్ పెద్దవైపోతున్నాయి, మాకు ట్రీట్మెంట్ తక్కువ అయిపోతుంది, ఇలా చాలా వస్తూ ఉంటాయి కదా సార్. బట్ యాజ్ ఎ డాక్టర్, వాట్ ఈజ్ యువర్ థాట్ ఆన్ దిస్? ఐ విల్ అగ్రీ దట్ కాస్ట్ హెస్ ఇంక్రీస్డ్. డెఫినెట్గా కాస్ట్ ఇంక్రీజ్ అయింది. కానీ ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నేను వెళ్ళి గడ్డం గీయించుకుంటే గడ్డం గీయించుకున్న ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఎక్కడైనా నార్మల్గా ఒక మిడ్ లెవెల్ దానికి వెళ్ళినా కూడా. అదే నువ్వు ఒక ప్రైమ్ హాస్పిటల్కి వెళ్తే దానికన్నా తక్కువ ఫీజు నువ్వు డాక్టర్స్ పే చేస్తావు. బట్ డబ్బులు ఎవరికి పోతున్నాయి? కార్పొరేట్ హాస్పిటల్స్ పోతున్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ నౌ? అంతకుముందుకి ఇప్పుడు తేడా ఏంటంటే, ఒక డాక్టర్కి ఒక పేషెంట్ మధ్యలో ఒక కార్పొరేట్ బ్యారియర్ వచ్చింది. ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్ బై నాన్ డాక్టర్స్ హూ హ్యావ్ MBAs. ఫర్ అన్ MBA గ్రాడ్యుయేట్ ఆర్ ఫర్ ఎ గ్రాడ్యుయేట్ హూ ఇస్ నాట్ ఎ డాక్టర్, హీ డజంట్ హ్యావ్ ద ఎంపతి. పేషెంట్ అనేవాడు వాడికి ఒక నంబర్ మాత్రమే. నువ్వు ఎన్ని కేసులు చేసావు అంటాడు, నువ్వు ఎంత చేసావు, ఎంత జనరేట్ చేసావు. ఎవరిని అడగాలి అట్లాంటివన్నీ? ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఉన్నవాడిని అడగాలి. అంతేగాని ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని నువ్వు ఎంత జనరేట్ చేసావు అని అడగటంలో ఏం అర్థం ఉంది? అలా అడిగినప్పుడు ఏమవుతుంది? ఒక పేషెంట్ కమోడిటీ అవుతాడు, పేషెంట్ క్లయింట్ అవుతాడు, క్లయింట్ కస్టమర్ అవుతాడు. అందుకనే ఇండియా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మెడికో లీగల్ కేస్ అగేన్స్ట్ డాక్టర్, మాకు సపరేట్ కోర్టులు ఏం లేవుగా. వేర్ ఆర్ వి గోయింగ్? వీఆర్ గోయింగ్ టు కన్జ్యూమర్ కోర్ట్. హూ ఇస్ ద కన్జ్యూమర్? పేషెంట్ ఇస్ ద కన్జ్యూమర్. ఇట్ ఈస్ అ బిజినెస్. మరి అట్లాంటప్పుడు బిజినెస్ అన్నప్పుడు లాస్ట్ 10 years బ్యాక్ బెంజ్ కారు 30 లక్షలు, ఇప్పుడు అదే బెంజ్ కారు 60 లక్షలు అయింది కదా. దెన్ వై ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్ పేయింగ్ మనీ? ఇట్స్ అ బిజినెస్. You have made it your business by yourself. What did you want? You wanted a clean hospital. You wanted parking lots for yourself. You wanted a valet parking. You wanted to look at beautiful things. What happened? The doctor is not going to do all that. Doctor is going to give you medicine. He is going to give his opinion. అవన్నీ చేయడానికి we bought an MBA. ఎందుకు? మనం డెలిగేట్ చేయాలి కాబట్టి. ఆ MBAకి ఏం చెప్తారు? అరే మనం ఇదంతా కొంచెం పేషెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ చేయడానికి ఒక MBA గ్రాడ్యుయేట్ని తీసుకొచ్చాం. ఆ MBA గ్రాడ్ ఏం చేశాడు? మొత్తం ప్రాక్టీస్ MBA తీసుకున్నాడు, మొత్తం హాస్పిటల్ తీసేసుకున్నాడు. ఏం చేశాడు? నంబర్స్ పెట్టాడు. ఇదంతా కూడా వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు చూడండి, మీరు టాప్ 10 హాస్పిటల్స్ ఇండియాలో ఉన్న వాళ్ళలో అన్నీ కూడా ఏది కూడా నాన్ డాక్టర్, నన్ ఆఫ్ ఇట్ ఈస్ రన్ బై డాక్టర్. ఎవ్రీథింగ్ ఇస్ రన్ బై అ గ్రూప్ అండ్ నన్ ఆఫ్ దిస్ గ్రూప్స్ ఆర్ హెడెడ్ బై డాక్టర్స్. ఎవ్రీథింగ్ ఇస్ రన్ బై MBAs అండ్ కార్పొరేట్స్. సో అలాంటి ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్. ఇంకో 10 yearsలో నేను చెప్తున్నా కదా, ఒక డాక్టర్ అనేటోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఘోరంగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కాదు, కోడర్ ఉంటాడు చూడు, మోస్ట్ లో లెవెల్ బ్యాక్ ఎండ్ కోడర్ ఉంటాడు కదా, వాడికన్నా ఘోరంగా తయారవుతుంది. ఆ రోజు ఎట్లా అవుతుందంటే, గల్లీ ఒక డాక్టర్ ఉంటాడు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవడు కరెక్ట్గా తెలియదు. గూగుల్ చూస్తే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఏమవుతుంది, గూగుల్లో రివ్యూస్ ఉంటాయి, ప్రతి ఒక్కరి దగ్గర 100 రివ్యూలు ఉంటాయి. ఎందుకంటే పెయిడ్ రివ్యూస్, అందరు పెయిడ్ రివ్యూస్ వాడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫోన్ నంబరు బెస్ట్ డాక్టర్ అనే వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు ఎవరి దగ్గరికి? ఏదో ఒకటి అవుతుంది, అంతా మమ అనుకోవడం, దేవుడి మీద భారం వేసి వెళ్తాం. అంతకని ఇంట్లో కూర్చోవడం బెటర్. అట్లే ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఇండియన్ హెల్త్ కేర్. సార్, ఈరోజు మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఈ పాడ్కాస్ట్ చూసారంటే, ఆయన మొత్తం అన్ని డైమెన్షన్స్లో అన్నిటి గురించి చెప్తారు. మీరు మాత్రం ఆయన కూర్చోబెట్టి ఓన్లీ ఆర్తో గురించే చెప్పించారు అని నా మీద వేసుకోవచ్చు. బట్ ఎనీవేస్ ఈ వాల్యుబుల్ టైంలో
ఇంతే మాట్లాడగలం కాబట్టి ఇట్స్ పాసిబుల్. బట్ ఇఫ్ ఇన్ హోప్ ఫ్యూచర్ మళ్ళీ మాకు ఒకసారి ఆప్షన్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళందరి కోరిక మేరకు మీరు చెప్తున్న ప్రతి కాంటెంట్ గురించి మాట్లాడి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైంలో. బట్ ఎనీ ఫైనల్ నోట్ ఫర్ యువర్ వ్యూవర్స్ అండ్ యువర్ ఆడియన్స్ ఆర్ పీపుల్? ఏముంటుందండి, ఐ వుడ్ వాంట్ యూ టు నాట్ విజిట్ అ హాస్పిటల్ ఫర్ ఎనీథింగ్. ఐ వుడ్ వాంట్ యూ టు బీ సేఫ్. సో సింపుల్ థింగ్ ఏంటంటే వైటమిన్ డి వేసుకోండి, కాల్షియం వేసుకోండి, ప్రిస్క్రిప్షన్స్ అవసరం లేదు, జస్ట్ కొనుక్కొని వేసుకోండి, హ్యాపీ ఉంటారు. ఏమన్నా ఉంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు ఫిట్నెస్ అండ్ జిమ్. సో నేను మొన్న రీసెంట్గా అబ్జర్వ్ చేసింది అదే, చాలా మంది చనిపోతూ ఉంటారు. లైక్ చాలా మంది అంటే ఒక 1000 మంది వెళ్తే ఒక్కలే ఇట్లా అవుతాయి, బట్ అది కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో మనం ఏం చెప్తామంటే అందరికీ ఫిట్నెస్ ట్రాకర్ చేసుకోమని చెప్తాం. ఫిట్నెస్ ట్రాకర్ ఇస్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఫిట్నెస్ ట్రాకర్లో హార్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్తాం. హార్ట్ రేట్ అనేది 130 to 140 ఉంది, ఎక్కువ అవుతుందంటే కొంచెం స్లో డౌన్. ఇట్ ఇస్ టైమ్ దట్ యూ స్టాప్ అండ్ దెన్ టేక్ ఎ బ్రేక్. Keep taking breaks when you feel you're dizzy or flushed. It will prevent it.